శాంతి. శాంతి. 16/8/26 మురళి. అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డేట్ 16/3/2011. मनसा द्वारा प्रकृति को सतोगुणी बनाने की सेवा करो. शुभ भावना शुभकामना रख संस्कार मिलन की रास करो. మనసా ద్వారా ప్రకృతిని సతోగుణిగా చేసే సేవ చేయండి. శుభభావన శుభకామన ఉంచుకొని సంస్కారాల మిలనం చేసుకునే రాస్ చేయండి అంటున్నారు. आज होलीएस्ट बाप अपने बच्चों से होली बनाने आए हैं. ఈరోజు హోలీయెస్ట్ బాబా తన పిల్లలతో హోలీ జరుపుకోవడానికి వచ్చారు. ఎవరు బాబా? హోలీయెస్ట్ బాబా పిల్లలతో ఏం జరుపుకోవడానికి వచ్చారు? హోలీ జరుపుకోవడానికి వచ్చారు. आप सभी भी होली मनाने आए हैं. అందరూ హోలీ చేసుకోవటానికి వచ్చారు కదా. चारों ओर के दूर बैठे हुए बच्चे भी दूर बैठे भी होली मनाने बैठे हैं. నలువైపులా ఉన్నటువంటి దూరంగా కూర్చొని ఉన్నటువంటి పిల్లలు కూడా హోలీ జరుపుకుంటున్నారు బాబాతో. आप सभी कौन से रंग की होली मनाने आए हैं. అందరూ ఏ రంగు హోలీ జరుపుకోవడానికి వచ్చారు అంటున్నారు బాబా. తెలుసు కదా, అన్నిటికన్నా శ్రేష్టమైన రంగు ఏంటిది? పరమాత్మ సంగక రంగ్, పరమాత్మ సాంగత్యము అనే రంగు అంటున్నారు. యహ రంగ్ సదా శ్రేష్టతే శ్రేష్ఠ బనానే వాలా హై. ఈ రంగు అనేది శ్రేష్టాతి శ్రేష్టంగా చేసేటువంటి. బాబా దగ్గరకు వచ్చారనుకోండి, అప్పుడు బాబా సాంగత్యం అనే రంగు వేసుకున్నట్టే కదా. కాబట్టి అందరూ ఏ రంగు వేసుకోవడానికి వచ్చారు? బాబా సాంగత్యము అనేటువంటి రంగు. ऐसे यह परमात्मा संग ऊंचेते ऊंच बनाने वाला है. ఈ పరమాత్మ సాంగత్యము ఉన్నతంగా చేసేటువంటిది. हर एक बच्चे के मस्तक में चमकता हुआ भाग्य का सितारा देख रहे हैं. ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారని బాబా చూస్తున్నారు. यह भाग्य का सितारा सारे कल्प में आप भाग्यशाली बच्चों के सिवाय और कोई प्राप्त नहीं कर सकता. ఈ భాగ్య సితార మొత్తం కల్పంలో మీరు భాగ్యశాలి ఈ పిల్లలైన మీరు తప్ప ఇంకా ఎవరు పొందలేరు. वह श्रेष्ठ भाग्य है कि आप बच्चे ही डबल पवित्र अर्थात होली बनते हो. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం అంటే ఏంటి? ఎంత శ్రేష్ఠ భాగ్యం అంటే పిల్లలే డబల్ పవిత్రంగా ఏ హోలీ చేసుకుంటారు. वैसे धर्मात्माएं भी है लेकिन वह शरीर से पवित्र नहीं बनते हैं. ధర్మాత్మలు కూడా ఉన్నారు కానీ వారు మరి శరీరంతో పవిత్రంగా ఉండరు కదా. ఆ బ్రాహ్మణ ఆత్మ ఇంకి భవిష్య में आत्मा भी पवित्र बनती है शरीर भी पवित्र बनता है. బ్రాహ్మణాత్మలైన మీకు మాత్రమే శరీరము పవిత్రంగా అవుతుంది, ఆత్మ కూడా భవిష్యత్తులో ఆత్మ శరీరం రెండూ పవిత్రంగా అవుతాయి. దీనికి గుర్తేంటి? డబల్ పవిత్రంగా అయి డబల్ కిరీటం లభిస్తుంది. सारे कल्प में आप संग युग पर बाप के संग के रंग से डबल पवित्र डबल ताजदारी बनते हो. మొత్తం కల్పంలో సంగమ యుగంలో డబల్ పవిత్రంగా డబల్ కిరీటధారిగా అవుతున్నారు. సంగం యొక్క పరమాత్మ సంగ డబల్ పవిత్ర బనా దేతా హై. సంగమ యుగం యొక్క పరమాత్మ సాంగత్యము డబల్ పవిత్రంగా చేస్తుంది. तो आप होली बाप के साथ रहने से बाप को कंबाइंड बनाने से डबल पवित्र बन जाते हो. మీరు హోలీగా అంటే బాబా తోడు, బాబా సాంగత్యంలో ఉన్నవాళ్ళు ఏమవుతారు? కంబైన్డ్గా ఉన్నవాళ్ళు ఏమవుతారు? డబల్ పవిత్రం అవుతారు. సదా దిల్ మే బాప్ కా సంగ్ రెహతా హై. సదా మనస్సులో బాబా సాంగత్యంలోనే ఉంటున్నారు కదా. యహ సంగ్ కితనా శ్రేష్ఠ హై. మనసులో ఎప్పుడు బాబాతో కలిసి ఉంటున్నారా? ఈ సాంగత్యము ఎంత శ్రేష్టమైంది. जो इतना श्रेष्ठ बना देता है लोग तो स्थूल रंग से होली मनाते हैं. ఇది మనసుతో నేను ఎప్పుడు బాబాతో కలిసే ఉంటాను, బాబాతో విడిపోను. ఈ స్థూలమైనటువంటి రంగు హోలీ జరుపుకుంటున్నారు మనుషులు, కానీ మీరు బాబా సాంగత్యము అనే రంగుతో హోలీ జరుపుకుంటున్నారు. అప్పుడు బాబా సాంగత్యంతో ఎలా అవుతారు? బాబా ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలా అయిపోతారు. ఎవరు సాంగత్యం చేస్తే అలాగే తయారైపోతాం కదా. మరి బాబా సాంగత్యం చేసినప్పుడు నిరంతరము ఎలా తయారవుతారు? బాబా సమానంగా తయారవుతారు. స్థూలమైన రంగులు వేసుకునే విషయం కాదు ఇక్కడ. అందుకని డబల్ హోలీ. తో ఆప్కి హోలీ దునియా సే న్యారీ పరమాత్మకి ప్యారీ హై. మీ హోలీ అనేది ప్రపంచానికి అతీతమైంది, పరమాత్మకు ప్రియమైనటువంటిది.
కాబట్టి న్యారీ పరమాత్మకి ప్యారీ హే తో నషా రెహతా హే. బాబా అంటున్నారు మరి మీకు అంత సంతోషం అనేది ఉంటుందా అంటున్నారు. आपके ऐसा पवित्र बनाती है जो अब तक भी आपके చిత్ర కాయిదే ప్రమాణ్ పూజే జాతే హే. ఎంత పవిత్రంగా తయారవుతున్నారు అంటే ఇప్పటి వరకు కూడా మీ చిత్రాలు కూడా నియమ ప్రమాణంగా పూజలు జరుగుతున్నాయి అంటున్నారు బాబా. అంటే చూడండి, భక్తి దేవతల యొక్క భక్తి ఎలా చేస్తారు, నియమం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు బాబా సాంగత్యంలో ఉంటున్నాం, పవిత్రంగా అయ్యాం కాబట్టి నియమం తప్పకుండా ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా ఏ టైంకి ఏం జరగాలో ఆ పూజ చేస్తారనమాట. బాబా అంటున్నారు చిత్ర కాయిదే ప్రమాణ్ పూజే జాతే హే. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడు బాబా సాంగత్యం అనే రంగులో ఉంటున్నారు, బాబా అలా తయారవుతున్నారు కాబట్టే అంత పూజ జరుగుతుంది అంటున్నారు బాబా. పవిత్రంగా అంత తయారవుతున్నారు కాబట్టే అంత పూజ జరుగుతుంది. और कोई के भी चित्र ऐसे ప్రేమ్ పూర్వక్ పూజే నహీ జాతే హే. ఇంకెవరి విగ్రహాలైనా అలా పూజిస్తారా, ఎవరి చిత్రాలైనా అలా పూజిస్తారా? ఆప్ స్వయం అప్నే చిత్రం కో దేఖ్ రహే హోనా. దేవతా చిత్రాలు చూస్తున్నారు కదా, మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా ఎలా పూజిస్తున్నారు అనేది కనిపిస్తూనే ఉంటుంది కదా. మీ చిత్రాలు మీరే చూసుకోగలుగుతున్నారు మరియు పూజింపబడుతున్నారు అని మీకు తెలుసు. ఇతనా సమయ और ऐसे విధిపూర్వక పూజ నహీ హోతీ హై. చూడండి, గుడి కట్టి మరీ పూజలు చేస్తారు. చిత్రపటాలకు కూడా విధిపూర్వకంగా ఈ టైం కంటే ఈ టైంకే అట్లా పూజ చేసేవాళ్ళు ఉంటారు కదా. మరి దేవాలయాలు అయితే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంట్లో కూడా కొంతమంది ఎలా పూజిస్తారు, టైం అంటే టైం అన్నట్లుగా చేస్తారనమాట. పూజ చేయకుండా మేమే పని చేయము అంటారనమాట. ఎందుకు? బాబా సాంగత్యంలో ఉండి మీరు పరమాత్మ సమానంగా తయారయ్యారు, పవిత్రంగా తయారయ్యారు కాబట్టి అంటున్నారు బాబా. సదా ఉమంగ और ఉత్సాహమే రహతే హో. మీరు సదా ఉమంగ ఉత్సాహంలో ఉండేవారు ఉంటారా? బాబా జ్ఞాపకము, బాబా సేవ అనే ఉమంగ ఉత్సాహంలో ఉండేవారే కదా అంటున్నారు బాబా. ఉంటారు అని బాబా చెప్పారు, మళ్ళీ ఉంటారా అంటున్నారు. డౌట్ వచ్చింది బాబాకి. అందుకే ఉంటున్నారా బాబా అనుకోవడమేనా అంటున్నారు. కాబట్టి సదా ఉమంగ ఉత్సాహంలో ఉండేవారు. దూసరంకో భీ ఉమంగ ఉత్సాహ దిలానే వాళ్ళకు కూడా పురుషార్థం చేయమని చెప్పి ఉమంగ ఉత్సాహాన్ని కలిగించేవారు. తో హాత్ ఉఠావు. బాబా అంటున్నారు ఎప్పుడు ఉమంగ ఉత్సాహంలో ఉండేవారు చేయొద్దండి. కభీ కభీ నహి, అప్పుడప్పుడు కాదు. సదా సదా శబ్దకు అండర్లైన్ కర్తే హోనా. సదా అనే మాట అండర్లైన్ చేస్తారు కదా. लेकिन आपका यादगार जो भी आपकी स्थिति रही है उसका यादगार आपके भक्त उत्सव के रूप में मनाते हैं. బాబా అంటున్నారు మీ యొక్క స్మృతి చిహ్నాలే వాళ్ళు ఉత్సవాలుగా జరుపుకుంటున్నారు. మీరు ప్రభు సాంగత్యం అనే రంగులో ఉన్నారు కాబట్టే ఆ రంగు అందరికీ వేయగలుగుతారు. लेकिन बॉडी कॉन्शियस है ना तो स्थूल रंग लगा देते हैं जिस रंग में खर्चा भी बहुत है और फिर रिजल्ट भी कुछ अच्छी कुछ नहीं है अच्छी है. బాబా అంటున్నారు చూడండి, ఖర్చు బాడీ కాన్షియస్లో ఉండి స్థూలమైన రంగులు వేసుకుంటూ ఉంటారు, దాంతో డబ్బులు కూడా ఖర్చు అవుతూ ఉంటాయి. రిజల్ట్ కూడా కొంత బాగుంటుంది, కొంత బాగోదు. ఎందుకంటే కెమికల్స్ రంగులు వేసుకున్నారనుకోండి నష్టం కూడా జరుగుతుంది కదా, ఖర్చు కూడా బోల్పెంత పెట్టాలి. లేకిన్ ఆప్కే ఉత్సాహ కా యాద్గార్ ఉత్సవ్ జరూర్ మనాయా హై. మీ ఉత్సాహం యొక్క యాద్గార్గా ఉత్సవం తప్పకుండా చేసుకుంటారు. ఆ పరమాత్మ కా బన్నే కే లియే పెహలే అప్నే పురానే సంస్కారం కో జలాతే హో. మీరు పరమాత్మని వారిగా కావటానికి ఫస్ట్ బాబా వారిగా అవ్వడం అంటే పాత సంస్కారాలు కాల్చేస్తారు. మరి కాల్చేసారా పాత సంస్కారాలు? ప్రభు సాంగత్యం అనే రంగు వేసుకునేవారు సదా ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు. वो भी पहले जलाते हैं फिर मनाते हैं लेकिन आपका मनाना और उन्हों का मनाने में रात दिन का अंतर है. వాళ్ళు కూడా తగలబెడుతూ ఉంటారు, ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు, మీరు జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళు జరుపుకోవడానికి మీరు జరుపుకోవడానికి రాత్రి పగలంత తేడా ఉంది. వాళ్ళు దేహాభిమానంలో ఉండి ఉత్సవాలు చేసుకుంటారు, మీరు ఆత్మాభిమానిగా ఉండి బాబా సాంగత్యం అనే రంగు వేసుకుంటూ ఉత్సవం చేసుకుంటారు. ఉమంగ ఉత్సాహం అనే ఉత్సవంలో ఉంటారు. వహ దేహ భాన్మే అప్న ఆత్మిక భాన్మే. వాళ్ళేమో దేహ భ్రాంతి, మీరేమో ఆత్మిక భావము అంటున్నారు. ఆప్కో బాప్ దాదాక డైరెక్షన్ హే. హోలీ అర్థాత్ బీతీ సో బీతే. మీకు బాప్ దాదా డైరెక్షన్ ఉన్నది కదా. హోలీ అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది. యహ భీ కహతే హో హోలీ లేకిన్ అర్ధ కా తో ప్రాక్టికల్ మే నహీ లా సక్తే. అలాగే హోలీ జరిగిందేదో జరిగింది అంటారు, అర్థం అనేది ప్రాక్టికల్గా వాళ్ళు తీసుకొని రాలేరు. ఆప్ సబ్ హోలీ అర్థాత్ బీతీ సో బీతీ కర్తే హో. మీరందరూ కూడా హోలీ అంటే జరిగిందేదో జరిగింది అంటారు. కర్తే హోనా అంటారు కదా. కభీ కభీ కర్తే హో అప్పుడప్పుడు అంటారా.
क्योंकि बीती को याद करने से व्यर्थ संकल्प बहुत चलते हैं. జరిగిపోయిన దాన్ని గుర్తు చేసినట్లయితే వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తూ ఉంటాయి కదా, అందుకని చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణులకు చాలా 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 సమయం విలువైంది. ఈ సమయంలోనే జ్ఞానము, యోగము, సేవ అన్నిటితో నింపుకోవాలి. ఇప్పుడు ఈ టైం గడిపోతే మళ్ళీ ఇంకా 21 జన్మలకు తయారు చేసుకునే అదృష్టం రాదు. ఇంకా సమయం అంత విలువైంది ఇంకేముంది. అవి ఒకవేళ సమయం అంతా వేస్ట్ చేసేస్తున్నారు అనుకోండి, వ్యర్థం నడుస్తుంది అనుకోండి, వ్యర్థంగా అంటే తినడం, తాగడం, నిద్రపోవడం, లేదా ఏదైనా ఆలోచించడం, వ్యర్థ చింతన చేయడం, వీటిలోనే గడిచిపోతే ఎంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి बहुत समय के संस्कार है वह ना चाहते भी जब चलते हैं तो इस संगम युग का एक एक मिनट जो एक जन्म में 21 जन्म की प्रारब्ध बनाता है. బాబా అంటున్నారు, ఈ సంగమ యుగంలో ఒక్కొక్క నిమిషము 21 జన్మల ప్రారంధాన్ని తయారు చేస్తుంది. వహ ఏక్ సంకల్ప ఏక్ మినిట్ కిత్నా వాల్యుబుల్ హే. ఒక్క సంకల్పము విలువైంది, ఒక్క నిమిషం కూడా బోళ్ళంత వాల్యూ పెంచుతుంది మీకు. అంటే చాలా విలువైనది. ఆత్మ విలువ పెంచుకుంటారు, అలాగే సంపాదన చేసుకుంటారు 21 జన్మలకు. అందుకే ఒక్క సెకండ్ కూడా విలువైంది మీది అంటున్నారు బాబా. ఏక్ సెకండ్ నహీ గయా లేకిన్ అనేక జన్మకి ప్రాలబ్ధమే ఫరక్ పడి జాతా హై. ఒక్క సెకండే కదా వేస్ట్ అయింది అనుకోకండి. ఒక్క సెకండ్కి బోల్డ్ అంతా అనేక జన్మల ప్రారంధం పొందొచ్చు. ఈ సెకండ్ మీరు వేస్ట్ చేశారు అంటే అనేక జన్మల ప్రారంధం మీకు పోయినట్టే అంటున్నారు బాబా. बाप दादा ने पहले भी कहा है कि संगम समय का समय और संकल्प कभी भी व्यर्थ नहीं गवाना. సంగమం యొక్క సమయాన్ని వేస్ట్ చేయకండి, సంకల్పాలు వేస్ట్ చేయకండి. अगर सदा प्रभु रंग में रंगे हुए हो अर्थात बाप को सदा का साथी बना के रखते हो तो संगम युग के एक संकल्प और समय माना एक मिनट को सफल कर सकते हो. బాబా అంటున్నారు, సంగం యుగం యొక్క ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సంకల్పం మీరు సఫలం చేసుకోవచ్చు. तो చెక్ చేసుకోండి. अपने को एक मिनट एक संकल्प सफल होता है. స్వయంకి ఒక్కో నిమిషము ఒక్కో సంకల్పం సఫలం అవుతుందా లేక వ్యర్థంగా అవుతుందా? क्योंकि 1 मिनट नहीं 21 जन्म का कनेक्शन हर मिनट और हर संकल्प का है. ఎందుకంటే ఒక్క నిమిషం కాదు, 21 జన్మల కనెక్షన్ అనేది ఒక్కో నిమిషము ఒక్కో సంకల్పము ఎంతో విలువైనది. ఇట్నీ వాల్యూ హే. ఆత్మ విలువ పెరుగుతుంది కదా, ఆత్మ ఎంతో ఉన్నతంగా తయారవడానికి ఒక్క నిమిషము ఒక్క సెకండ్ కూడా ఉపయోగపడుతుంది కదా. మీ మనసులో ఆలోచించండి, నాకు ఇంత విలువ అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నేను అసలు ఇంత విలువ ఇస్తున్నానా? సమయానికి, సంపాదనకి విలువ ఇస్తున్నానా, ఇవ్వట్లేదా? లేకపోతే కేవలం మహిమలు పాడుకోవడంలో గడిపేస్తున్నారా? ఇస్ సమయకే లియే కహా హువా అబ్ నహీ తో కబ్ నహీ. ఈ సమయం యొక్క సమయం గురించే, అంటే ఇంత విలువైన సమయం గురించే చెప్పబడింది. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. ఇంత విలువ సదా స్మృతిలో ఉండాలి. తో ఆప్ సభీనే ఆజ్ హోలీ మనాయి అర్థా సదా బాప్కే సంగకా రంగు లగాయా. మరి అందరూ హోలీ జరుపుకున్నారంటే బాబా సాంగత్యం అనే రంగు వేసుకున్నారు. రోజంతా చెక్ చేసుకోండి, బాప్కా రంగు లగా హువా హే. బాబా సాంగత్యం అనే రంగు ఆత్మనైనా నాపైన పడిందా, ఇంకా ఎక్కట్లేదా? వేరే సాంగత్యాల రంగే వదలట్లేదు బాబా, మీ సాంగత్యం అనే రంగు ఎక్కడేసుకోమంటారు? ఏది ఎక్కువ పట్టుకుంది చూసుకోండి. బాబా సాంగత్యం అనే రంగు పడిందా, లేకపోతే మనుషుల సాంగత్యం అనేది వ్యర్థం యొక్క సాంగత్యం అనే రంగులో ఉన్నారా, పరమాత్మ సాంగత్యం అనే రంగులో ఉన్నారా? కాబట్టి ఈ సమయము, సంకల్పాలు ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారా అన్నారు బాబా. చేసుకున్న వాళ్ళు తలకాయ ఊపండి అంటున్నారు బాబా. చేతులు కాదు, తలకాయ ఊపండి చాలు అంటున్నారు బాబా. ఇలా తలకాయ ఊపండి అని తలకాయ ఊపి చూపించారు బాబా. ఊపారా తలకాయ? బాబా అయితే చూస్తారు కదా. ఊపండి అని అడిగారు బాబా, మీరు ఊపుతున్నారా లేదా అది కూడా చూస్తారు కదా. మరి బాప్ దాదా సదా హీ ఇషారా దేతే హే. బాబా సదా సైగ అయితే చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మీరు మనస్సు యొక్క శుభమైనటువంటి సతోగుణి సంకల్పం ద్వారా ప్రకృతిని కూడా సతోగుణిగా మార్చేవారు అంటున్నారు. మనసా సేవ యాద్ రహతీ హై. అసలు మనసా సేవ చేయాలని గుర్తొస్తుందా మీకు అంటున్నారు బాబా. గుర్తొస్తుందా? బాబాకి డౌట్ వచ్చింది చూడండి. మనసా సేవ గుర్తొస్తుందా పిల్లలు అంటున్నారు బాబా. గుర్తొస్తుందా, గుర్తురాట్లేదా చెప్పండి. చెయ్యాలి, నా బాధ్యత రోజు మనసా సేవ చేయాలి అని గుర్తొస్తుందా? బాబాకి వినపడుతుంది చెప్పండి, నాకు వినపడిపోయినా వినపడినా. ప్రకృతి కభీ సతోగుణి బనాతే హో. ఏం చేయమన్నారు? ఆత్మని
సతోగుణిగా మీ సంకల్పం ద్వారా ప్రకృతిని కూడా సతోగుణిగా చేస్తున్నారా. మనసా సేవ యాద్ రహతీ హై. ఏం చేయాలి? మనసా సేవ ఏం చేయాలి? బాధ్యత. ఏం బాధ్యత ఉంది మనకి? ఆత్మల్ని సతోగుణిగా చేయాల్సిన బాధ్యత నాదే. అందరూ చెడిపోయారు అనటానికి వీల్లేదు. మనమే బాగు చేయాలి. సతోగుణిగా ఎవరు చేయాలి? మనమే చేయాలి. అలాగే ప్రకృతిని కూడా సతోగుణిగా ఎవరు చేయాలి? మనమే చేయాలి. మరి నేను ఒక్క రోజులో చేయలేను కాబట్టి రోజు 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 మరి నేను అటెన్షన్ ఇచ్చి చేస్తున్నానా లేదా చూసుకోండి అంటున్నారు బాబా. आप क्योंकि अभी प्रकृति बड़े रूप में अपना కార్య करने वाली है. ఎందుకంటే ప్రకృతి పెద్ద రూపంలో తన పని చేయబోతుంది ఇప్పుడు అంటున్నారు బాబా. మనసా సేవ యాద్ రహతీ హై. గుర్తుంటుందా మరి మనసా సేవ? यह तो छोटी सी बात है लेकिन प्रकृति को మనుష్యాత్మయే తంగ करती है. చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ ప్రకృతిని మనుష్యాత్మలు ఎంత విసిగిచ్చేస్తున్నారో. వహ భీ తంగ కర్నా షురూ కర్తీ హై. ప్రకృతిని మనుషులు విసిగిచ్చారు కాబట్టి ప్రకృతి కూడా మనుషుల్ని విసిగించడం స్టార్ట్ చేస్తుంది. इसलिए बाप कहते हैं जैसे माया जीत बनने का टेंशन रखते हो ना. మరి మాయని జయించాలి అని పురుషార్థం చేస్తారు కదా. అటెన్షన్ మాయని జయించాలి అని ఎంత అటెన్షన్ పెట్టుకుంటున్నారా ఇంతకీ అంటున్నారు బాబా. మళ్ళీ బాబాకు డౌట్ వచ్చింది మన మీద. బాబా అనేసుకోవడమేనా, మనం పెట్టుకుంటున్నామా నిజంగా? చెప్పండి. లక్ష్యం ఉందా నేను మాయను జయించాల్సిందే అని? లేకపోతే అప్పుడప్పుడు గుర్తు వస్తుందా? బాబా అంటున్నారు మాయను జయించాల్సిందే అని ఎలా అయితే లక్ష్యం పెట్టుకున్నారు, వాగ్దానం చేశారు, అలాగే మాయ పని రావడం, నా పని విజయం పొందడం. ఎటువంటి పరిస్థితుల్లో మాయకి లొంగేదే లేదు. చేశారు కదా, కియా హే, చేశారా? మాయాజీత్ బన్నా హేనా, మాయాజీత్ అవ్వాల్సిందే కదా. ఐసే హీ అలాగే ప్రకృతి జీత్ भी बनना है. ప్రకృతి జీత్గా కూడా కావాలి. క్యూంకి ఆప్కో రాజ్య కర్నా హే. బాబా అంటున్నారు ఎందుకంటే మీరు రాజ్యం చేయాలి కాబట్టి ప్రకృతి మీకు సహయోగం ఇవ్వాలి కదా, మీరు రాజ్యం చేయాలి కదా. అందుకని ప్రకృతి జీత్గా కూడా కావాలి. మీ రాజ్యం అనేది వస్తుంది. మరి నషా ఉందా అంటున్నారు బాబా. లోక్ తో బిచారే సోస్తే హే క్యా హోగా డర్తే హే. ప్రకృతి వైపరీత్యాలు వస్తే పాపం ఏమైపోతామా అని భయపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసు కదా ఇప్పుడు సంగమయుగము అమృతవేళ అనే సమయం నడుస్తుంది. సంగమయుగం అంటేనే అమృతవేళ, సృష్టికి అమృతవేళ. కాబట్టి అమృతవేళ తర్వాత ఏమొస్తుంది? ఉదయం వస్తుంది. తో ఉస్ సవేరే మే హీ హమారా రాజ్య ఆనా హై. మరి ఉదయం అంటేనే మా రాజ్యం రావాల్సిందే కదా. హైనా నషా హమారా రాజ్య హై యా కేవల్ మహారథియం కే లియే రాజ్య హై. మా రాజ్యము అనుకుంటున్నారా, మహారథీలకే రాజ్యం అనుకుంటున్నారా? ఆప్ సబ్కా రాజ్య హైనా, మీ అందరి రాజ్యం కదా. ఆప్కో చింతా నహీ క్యా హోగా. మరి మీకు చింత లేదా ఏమవుతుందో ఏంటో. అచ్చైతే అచ్చా హోగా తో ఆప్కే రాజ్యమే ప్రకృతి భీ సతో ప్రధాన్ హోనీ హై. మరి మీ రాజ్యంలో ప్రకృతి కూడా సతోప్రధానంగా అవ్వాల్సిందే కదా. ప్రకృతికో తమోగుణి సే సతోగుణి కౌన్ బనాయేగా. ప్రకృతిని తమోగుణి నుండి సతోగుణిగా ఎవరు చేస్తారు? ప్రకృతి జైసీ భీ హో చెలేగి ఆప్కే రాజ్యమే చెలేగా హో. బాబా అంటున్నారు మరి ప్రకృతి ఎలా వస్తుంది మళ్ళీ మీ రాజ్యంలోకి? వస్తుంది కదా. అవును కాదు అని చెప్పండి అంటున్నారు బాబా. మీరేం చెప్పరా సమాధానం అంటున్నారు బాబా. హా కరో యా నా కరో. అవును అని చెప్పండి, పోను కాదని చెప్పండి అంటున్నారు బాబా. వస్తుంది కదా. తో ప్రకృతికో సతోగుణి కౌన్ బనాయేగా. మరి ప్రకృతిని సతోగుణిగా ఎవరు చేయాలి అంటున్నారు బాబా. చెప్పండి. మేమే చేయాలి బాబా అని చెప్పండి. ప్రకృతిని సతోగుణిగా ఎవరు చేయాలి అంటున్నారు బాబా. చూడండి బాబా పిల్లలు చెప్పట్లేదని ఎలా అడుగుతున్నారో చూడండి. నేను అడగట్లా, బాబానే అడుగుతున్నాను. అవును కాదు ఏదో ఒకటి చెప్పాలి కదా బాబా అడిగినప్పుడు అంటున్నారు మళ్ళీ. చూడండి కాబట్టి అచానక్ ఇసిలియే అభి అచానక్ పెహలా దృశ్య ఛోటా హై వహ షురూ హువా హై. బాబా అంటున్నారు హఠాత్తుగా ప్రకృతి అనేది మరి విలయతాండవం చేస్తుంది, ఆ దృశ్యము మరి స్టార్ట్ చేసింది అంటున్నారు బాబా. ఇప్పుడు మరి సతోప్రధానంగా ఎప్పుడు చేస్తారు? అది విలయతాండవం చేసేటప్పుడు చేస్తారేంటి? ముందే చేయాలా?
ముందే చేయాలి. అది అది ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట వింటది. అది విలయతాండనం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మన మాట వింటదా? వినదన్నమాట. కాబట్టి కాబట్టి బడే అని ఇంకా ఇప్పుడు చిన్నవే వస్తున్నాయి, ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి అంటున్నారు బాబా. తో సోచ్ మీ నహీ హోగా, ఎవ్వరూ ఆలోచించి కూడా ఉండరు అంటున్నారు బాబా. ఇంత భయానకమైన పరిస్థితులు వస్తాయి అని కల్లో కూడా ఆలోచించి ఉండరు, అలాంటివి వస్తాయి ప్రకృతి ద్వారా అంటున్నారు బాబా. కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరిది? సర్వప్రధానంగా చేసే బాధ్యత ఎవరిది అంటున్నారు బాబా. మరి బాధ్యత రోజు నిలబెట్టుకోవాలా వద్దా? ప్రకృతికి సకాశ్ ఇవ్వాలా వద్దా? బాప్ దాదా ने तो बहुत समय से अचानक का పాట పడాయా. అచానక్గా ఏమైనా జరగచ్చు అని బాబా పాఠం చెప్పారా లేదా? చాలా కాలం నుండి చెప్తున్నారా లేదా బాబా అంటున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో చూస్తారు అంటున్నారు బాబా. దాని పని అది మొదలు పెడుతుంది అంటున్నారు బాబా. ప్రకృతి పని ప్రకృతి మొదలు పెడుతుంది. ఏంటి ప్రకృతి పని? మొత్తం శుభ్రం చేసేసేయడం అనమాట. ఏమీ లేకుండా శుభ్రం చేసేయడం. కాబట్టి సమాప్తి పని అది మొదలు పెడుతుంది, మీరేం గాబరా పడకండి అంటున్నారు బాబా. కహానీ సునాతే హై నా చారో ఆగ్ లగి లేకిన్ పరమాత్మకే బచ్చే సేఫ్ రహే. ఎవరైతే మాయాజీత్ పిల్లలు, ప్రకృతి జీత్ పిల్లలు, మరి నలువైపులా నిప్పంటుకున్న కుండ కింద పిల్లి పిల్లలు సేఫ్గా ఉన్నాయి అంటారనమాట. అట్లా పరమాత్మ పిల్లలు సేఫ్గానే ఉంటారు. ఎవరు ప్రకృతి జీత్ పిల్లలో, ఎవరు మాయాజీత్ పిల్లలో వారు సేఫ్గానే ఉంటారు. అభీ భీ బచ్చేతో సేఫ్ హేనా, పేపర్ తో ఆనే హీ హే లేకిన్ ఆప్కా డబల్ కామ్ హే. ఇప్పుడు కూడా పిల్లలు సేఫ్గానే ఉన్నారు. పేపర్లు వస్తాయి కానీ మీకు డబల్ పనులు ఉన్నాయి, డబల్ కార్యం చేయాలి. సింగిల్ కార్యం కూడా కాదు, డబల్ కార్యం చేయాలి. ఒకటి నిర్భయంగా ఉండి అది వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. రెండోది మీ భక్తులు, దుఃఖీ ఆత్మలు, సోదరాత్మలు, సోదర సోదరి ఆత్మల సేవ కూడా మీరే చేయాలి. భయపడే వాళ్ళకు కూడా ధైర్యం మీరే ఇవ్వాలి. మీరు పరమాత్మ సాంగత్యం అనే రంగులో ఉన్న పిల్లలు కదా, మీరు భయపడే వాళ్ళు కాదు. భయపడే వాళ్ళకి మీరు ధైర్యాన్ని ఇచ్చేవారు, ఆ పేపర్ని దాటించేవారు. మీ సోదరాత్మలే కదా అందరూ. మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు ఆత్మలే. అలాగే మిగిలిన వాళ్ళు ఆత్మలే. అందరూ భాయి బెహన్ అంతే, సోదరాత్మలు, సోదర సోదరీలు అంటారు. భక్తంతో ఖూబ్ ప్యార్ సే దిల్ సే బాంటో. భక్తులకు ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా పంచిపెట్టండి. దుఃఖకే సమయ కౌన్ యాద్ ఆతా హై. దుఃఖం యొక్క సమయంలో ఎవరు గుర్తొస్తారు? అందరికీ పరమాత్ముడే గుర్తొస్తారు కదా. పరమాత్మ చాహే సమझे చాహే నహీ సమझे లేకిన్ మజ్బూరీ సే భీ హే బాప్ హే పరమాత్మ కహేంగే జరూర్. అర్థం అయ్యానండి, అర్థం అవ్వకపోయినా పరమాత్మ హే పరమాత్మ అంటారు తప్పకుండా. తో ఆ పరమాత్మ బచ్చోం కా అభి దుఃఖియోం కా సహారా బన్నా హై. పరమాత్మ పిల్లలైన మీరు దుఃఖితులకు సహాయం చేయాలి. ఉన్హోం కా శుభ భావన శుభకామన ద్వారా బాప్ ద్వారా ప్రాప్త హుయి కిరణం ద్వారా సహారా బనో. మీ శుభభావన శుభకామన ద్వారా బాబా ద్వారా లభించిన కిరణాలతో వాళ్ళకి ఆధారము ఇవ్వండి. అంటే బాబా నుండి తీసుకొని వాళ్ళకి ఆధారము ఇవ్వండి. ఫిర్ భీ ఆప్కా పరివార్ హైనా తో పరివార్ మే ఏక్ దోకే సహయోగ్ దేతే హైనా. మీ పరివారమే కదా. పరివారం అంటే ఒకరికొకరు సహాయం చేస్తారు కదా. నామ్ హీ హే సహయోగ్. బాబా అంటున్నారు సహయోగము అంటారు, అంటే శ్రేష్ఠ యోగము. వహీ సాధన్ హే సహారా దేనే కా. తో సందేశ్ భీ భేజా థా. ఇదే సాధనము, ఆధారం ఇవ్వటానికి సందేశం కూడా పంపించారు. సమయ ఫిక్స్ కర్ ఐసే నహీ హో జాయేగా జైసే ట్రాఫిక్ కంట్రోల్ అమృత్ వేళ నిశ్చిత్ హే తో కర్తే హోనా. చేస్తాం బాబా అనే మాకండి. ట్రాఫిక్ కంట్రోల్ అమృత వేళ ఫిక్స్డ్గా ఎలా చేస్తారో ప్రకృతికి సకాష్ ఇచ్చే సేవ కూడా ఫిక్స్డ్గా ఎప్పుడు చేస్తారో చెప్పండి అంటున్నారు బాబా. ఫిక్స్డ్గా చేయాలి. దేవతలకి భక్తులు ఫిక్స్డ్గా పూజలు చేస్తున్నారు, మరి మీరు ఫిక్స్డ్గా ఎవరా వాళ్ళకే అంటున్నారు బాబా. ఎప్పుడు చేస్తారో చెప్పాలంట బాబా. ఎప్పుడు చేస్తారో చెప్పండి అందరూ. అమృతవేళ ఎలా అయితే యోగం ఫిక్స్డ్గా చేస్తున్నారో ఇన్నింటికని పెట్టండి, ఇన్నింటికని చెప్పండి. ఫలానా టైంలో చేస్తాం బాబా అని చెప్పండి. మరి ఎన్నింటికో చెప్పండి, ఎవరి నోటి నుండి వాళ్ళు చెప్పండి. ఏం చేయాలి? ప్రకృతికి గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అందరికీ బాబా కిరణాలు తీసుకొని అందరి ఆత్మలకి ఇవ్వాలి, ప్రకృతికి ఇవ్వాలి. ఇద్దరే చెప్పారు. ఎందుకు చెప్పేస్తున్నారు బాబా? మళ్ళీ మనకు గుర్తుండాలని. లేకపోతే రేపు పొద్దున కల్లా మురళి మర్చిపోతారు పిల్లలు. అందుకని ఇప్పుడు మీరు టైం చెప్పలేదు అనుకోండి, మర్చిపోతారా? మర్చిపోరా? అందుకని చెప్పండి. బాబా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా అని చెప్పలేదు, చాలా కాలం చెయ్యాలని చెప్పారు.
ఒక్కరోజు వ్రతాలు చేసినట్టు పూజలు చేసినట్టు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నాకు కుదురుద్దా లేదా అని ఆలోచించమాకండి. రోజు చెయ్యాలి, ఈ టైంలో చెయ్యాలి శక్తిశాలిగా అని పలానా టైం చెప్పండి. భద్రాజమ్మకి 4 అని చెప్పారు, మిగిలిన వాళ్ళు చెప్పండి. మిగిలిన వాళ్ళు చెప్పండి. బాబా మురళి మాకు అక్కర్లేదు అన్నవాళ్ళు వదిలేయండి. బాబా మాకు అక్కర్లేదు మురళి, మేము వినము, మీరేం చెప్పినా బాబా మురళి వినము, మాకు వినడం అంటే ఏంటి అర్థం చెప్పండి. వినడం అంటే ఏంటి అర్థం చెప్పండి. వినడం అంటే చెప్పిన పని చెయ్యడం. మీరు ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళు మాట వినట్లేదని ఎప్పుడు అంటారు? మీరు చెప్పినా కానీ వాళ్ళు చేయకపోతే మాట వినట్లేదు అంటారు. బాబా ఎంత చెప్పినా మనం మాట వినకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం మంచి పిల్లలమా ఏంటి? చెప్పండి. అమృతవేళ చేస్తారా, సాయంత్రం చేస్తారా, రాత్రి చేస్తారా? చెప్పండి. ఫిక్స్డ్గా చెయ్యాలి, రోజు చెయ్యాలి. ఎన్నింటికో చెప్పండి, ఎన్నింటికో చెప్పండి. ఓకే, ముగ్గురు అమృతవేళ కాదు, ఎన్నింటికో చెప్పాలి. అన్నింటికి మనకు గుర్తొస్తుంది. మనం బాబాకి అమ్మో ఈ మాట ఇచ్చాము చెయ్యాలి అని గుర్తొస్తుంది. లేకపోతే నేను ఆ యోగం చేశా, నేను 4 ధామాలు తిరిగా, నేను అది చేశా, నేను ఇది చేశా, అందుకే వాళ్ళు ఇది చేయలేదు, నేను ఆ యోగంలో ఉన్నా, ఈ యోగంలో ఉన్నా, బాబాతో మాట్లాడుతున్నాను అందుకనే చేయలేదు. ఎన్ని చెప్పొచ్చు కారణాలు? బోళ్ళు చెప్పచ్చు. అందుకని బాబానే అడుగుతున్నారు కదా, మనసా సేవ ప్రకృతికి చెయ్యండి అని ఎవరు చెప్తున్నారు? బాబా చెప్తున్నారా, అక్కయ్య చెప్తున్నారా? లేదు బాబా నేను రూహ్రిహాన్ చేశాను, నేను 4 ధామాలు తిరిగాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పారనుకోండి, బాబానేమో ఒకటి చెప్తుంటే మనం బాబాకి ఇంకోటి చెప్పచ్చా? చెప్పకూడదు కదా. కాబట్టి ఆ టైంకి బాబాకి మనం ఒక టైము చెప్తాం కదా, ఆ టైంకి అది చెయ్యాల్సిందే. చేయాల్సిందేనా? చెయ్యాల్సిందే. ఇప్పుడు టైం చెప్పారు, ఇద్దరే చెప్పారు, ముగ్గురు చెప్పారు, మిగిలిన వాళ్ళు చెప్పండి టైం. నలుగురు చెప్పారు. మల్లేశ్వరకి అయిపోయారు, భద్రాజమ్మకి అయిపోయారు, అనంతలక్ష్మకి అయిపోయారు, టైలర్ అన్నయ్య. వెంకటేశ్వర అన్నయ్య చెప్పండి. టైం చెప్పలా, మీరు పొద్దున అన్నారు కానీ టైం చెప్పలా. ఓకే, మీరు ఎంతసేపు అయినా చేయండి, పావుగంట చేయండి, 10 నిమిషాలు చేయండి, అరగంట చేయండి. ప్రకృతికి సకాశ ఇచ్చే సేవ చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? మన కోసమైనా చెప్పింది బాబా. రేపు ప్రకృతి వైపరీత్యాలు వస్తే మనల్ని కూడా నష్టపెడుతుంది, కష్టపెడుతుంది ప్రకృతి. అలాగే శరీరం కూడా అనారోగ్యం రూపంలో బాబా సెంటర్కి వెళ్ళనివ్వదు, బాబా సేవ చేయనివ్వదు. దానికి మనం సకాశ ఇస్తేనే అది మనకి సహయోగం ఇస్తుంది. అందుకని చేయమన్నారు బాబా మనకి. అంటే ఏంటి? పూర్తిగా ప్రకృతికి వశమైపోయి ఉన్నారనమాట. మాయకి ప్రకృతికి వశమైపోయి ఉన్నారు. అసలు భాగ్యం తయారు చేసుకోవడానికి గేటు కూడా తెరవనివ్వట్ల మాయ. అందుకని చూడండి, అందుకని ప్రకృతికి రోజు శరీరం అనేది కూడా ప్రకృతే, ప్రపంచంలో ఉన్నది కూడా ప్రకృతే, రెండిటికి ఇవ్వాలి. మిగిలిన వాళ్ళు చెప్పాలి. హేమలతకి చెప్పేశారా? చెప్పండి. నేను మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా మనసా సేవ చేస్తున్నాను. మనసా సేవ అన్ని పక్కన పెట్టండి, ప్రకృతికి చెప్పారు ఇవాళ బాబా. టైం చెప్పండి. ఆ టైం అవ్వగానే మీకు ట్రాఫిక్ కంట్రోల్ బాబా ఏం చెప్పారు ఇవాళ? ట్రాఫిక్ కంట్రోల్ ఎలా గుర్తుంటుందో, అమృతవేళ ఎలా గుర్తుంటుందో, ప్రకృతికి సేవ చేసేది కూడా గుర్తుండాలి. ఇన్నింటికి నేను చేస్తున్నానని మీకు గుర్తుండాలి. అది కూడా బాబా చెప్తే నాకు అప్పుడు కుదరదు బాబా అంటారంట. అందుకని మీకు కుదిరినప్పుడు చెప్పండి అంటున్నారు బాబా. ఓకే 4 గంటలకి ఇది పెట్టేస్తాను. వాయుమండలానికి, ప్రకృతికి, ఆకాశం, గాలి, భూమి, నీరు అన్నిటికీ చేస్తున్నాను. ఓకే మన చాట్లో ఉంది కాబట్టి చేస్తున్నారు. అంతకుముందు చాన్నాళ్ళు చాట్లో పెట్టాం కాబట్టి అది కంటిన్యూగా చేస్తున్నారు చాన్నాళ్ళ నుండి. మనము బాబా ఇప్పుడు చెప్పారు మనకి, మనం మాట వినే పిల్లలం, మంచి పిల్లలం కాబట్టి మనము ఫిక్స్డ్గా బాబా అడిగినట్టుగా మళ్ళీ చెప్పి మళ్ళీ మనం చెయ్యాలి. అంతేనా? ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో, మరి శరీరం అనారోగ్యం సమయంలో మనకి ఆదుకోవాలి అంటే మనం ఏం చేయకుండా భక్తుల్లాగా బాబా బాబా అంటే అన్నీ అయిపోతాయా ఏంటి? అవ్వవు కదా. 21 జన్మలు మంచి శరీరం ఇవ్వాలన్నా ప్రకృతి ఇవ్వాల్సిందే. మంచి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రకృతి మంచిగా తినేవి తాగేవి అవన్నీ సత్యుగంలో త్రేతాయుగంలో ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ చేసుకుంటేనే వస్తాయి, ఇక్కడ చేయకపోతే రావు. అందులో డౌట్ ఏమీ లేదు. ప్రకృతి దాని అంతటా తను యోగం చేయగలదా? చేయలేదు. మనమే సతోప్రధానంగా చెయ్యాలి. బాబా నుండి తీసుకొని మనము ఆ ప్రకృతికి పవిత్రతని, శక్తిని, శాంతిని అన్నీ ఇవ్వాలి. అన్ని గుణాలు 7 గుణాలు ఇవ్వాలన్నమాట. అప్పుడే మళ్ళీ అది మనకి రిటర్న్లో ఇస్తుంది అనమాట. కాబట్టి అటెన్షన్ ఉన్నది కదా అంటున్నారు బాబా. और बढ़ेगा वह हाथ उठाओ. బాబా అంటున్నారు మేము అటెన్షన్ పెట్టుకుంటాం బాబా, మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా अटेंशन పెట్టుకుంటాం బాబా. नीचे ऊपर कर रहे हैं, वहाँ देखने आ रहे हैं, यहाँ देखने आ रहे हैं. अगर इतने सभी ने अपने स्वमान को प्रैक्टिकल में लाया तो आत्मा अभी भी संगम पर आपके दिल से गीत गाएंगे. బాబా అంటున్నారు మరి అందరూ టీవీలో చూసేవాళ్ళు కూడా బాబా అంటే మురళీలో విన్నా కానీ ఉన్నవాళ్ళు కూడా బాబా ఎదురుగ్గా ఉన్నవాళ్ళకి ఇచ్చారు, మాకు కాదు అనుకోకండి హోంవర్క్ అంటున్నారు బాబా. ఇంతమంది తమ స్వమానాన్ని ప్రాక్టికల్లో తీసుకొని వస్తే ఇంతమంది ఆత్మలు సంగమయుగంలో మనసు యొక్క మరి పాటలు పరమాత్మ పిల్లలు వాహవాహ పిల్లలు కదా, హమే సహారా దియా, పరమాత్మ పిల్లలు వాహవాహ పిల్లలు మాకు ఆధారం ఇచ్చారు అని సంతోషపడతారు. అభీకా సహారా ఆధాకల్ప ఆప్కి గీత్ గాతే రహే. ఇప్పుడు మీరిచ్చే ఆధారమే అర్ధకల్పము వాళ్ళు పాటలు పాడడం, మహిమలు చేయడము, అవన్నీ మీకు హారతులు ఇవ్వడము, పాటలు పాడడం, మహిమలు చేయడము ఇవన్నీ చేస్తారు అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు పూర్వజ ఆత్మలు, దేవాత్మలు కాబట్టి ఝాడ్మే కహా బేటే హే బ్రాహ్మణ్, వృక్షంలో ఎక్కడున్నారు బ్రాహ్మణులు అంటున్నారు బాబా. ఎక్కడున్నారు బ్రాహ్మణులు? వృక్షంలో వేర్ల భాగంలో ఉన్నారనమాట. కాబట్టి పూర్వజాత్మలు మీరే కదా. थोड़ा अपने को सावधान करो, दुखियों का सहारा बनना ही है तो आवाज़ सुनते आई. దుఃఖితులకు ఆధారం ఇవ్వాలి. మరి పిలుపులు వినిపిస్తున్నాయా? బాబా ఎప్పుడు ఇదే అడుగుతున్నారు. భక్తుల పిలుపులు, దుఃఖీ ఆత్మల పిలుపులు వినిపిస్తున్నాయా? తో సభీనే హోలీ తో మనాయి, ఆప్కి తో సారా సంగం హీ హోలీ హే. బాబా అంటున్నారు హోలీ అనగానే ఏం గుర్తు రావాలి? బాబా సాంగత్యం అనే రంగు వేసుకోవాలి అని గుర్తు రావాలి. మరి రోజు వేసుకుంటున్నారా బాబా సాంగత్యం అనే రంగు? వేసుకోవట్లేదా? మరి రోజు వేసుకుంటుంటే మీరు రోజు హోలీ చేసుకుంటున్నారా లేదా చేసుకోవట్లేదా అంటున్నాను. రోజు హోలీ చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా? यादगार मनाते हो तो 1-2 दिन, लेकिन आप तो पूरा संगम प्रभु के संगम में रहने वाले हो. యాద్గార్ జరుపుకునేది మరి 1 రోజు 2 రోజుల్లో హోలీ పండుగ చేసుకుంటారు, కానీ మీరు సంగమ యుగం మొత్తం పరమాత్మ సాంగత్యం అనే రంగులో ఉండేవారు అంటున్నారు. నషా అయినా లోక్ బిచారే, బాబా అంటున్నారు నషా ఉంది కదా మరి లోక్ బిచారే తో కర్దో, లేకిన్ ఆప్కో 21 జన్మ గ్యారంటీ మిలీ హై, మీకైతే 21 జన్మల గ్యారంటీ లభించింది. తో సంకల్పమే భీ దుఃఖకి లహర్ నహీ ఆయేగి, సంకల్పంలో కూడా దుఃఖం యొక్క అలలు అనేవి మరి రావు అంటున్నారు. అభి పరివార్ సత్యుగ కే సాథీ और రాయల్ ప్రజా సాధారణ ప్రజా సబ్ అభి బనా సక్తే హో. సత్యుగి ప్రజల్ని, రాయల్ ప్రజల్ని, సాధారణ ప్రజల్ని అందరినీ మీరు ఇప్పుడే తయారు చేసుకోవచ్చు. 21 జన్మల గ్యారంటీ. థోడీసీ సేవా కరో, సమయ నికాలు, కొంచెం సేవ చేయండి, ఊరికే కూర్చుంటే ఏమీ దొరకదు మీకు అంటున్నారు బాబా. సమయం దొరకట్లేదు అనొద్దు, క్రమశిక్షణతో చేసుకుంటే తప్పకుండా సమయం దొరుకుతుంది. కొన్ని వదిలేయాలి, అవసరమైనవే పట్టుకోవాలి, సేవ కోసం సమయం తీయాలి. అంతేగాని రోజంతా అనేక విషయాల్లో బిజీగా ఉండి అందరిది నెత్తి మీద వేసుకున్నారనుకోండి, ఇంకా అప్పుడు సమయం దొరుకుద్దా? దొరకదు. కాబట్టి ఎంతవరకో అంతవరకే తెంచి నిలబెట్టుకోవాలంటారా బాబా. తెంచి నిలబెట్టుకోవాలి అంటే బుద్ధియోగం అందరితో తెంచి బాబాతో నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మరి అందరి కోసం చేస్తూనే ఉన్నారనుకోండి, ఏమి అన్నీ మన మీదే నెత్తి మీదే బాధ్యతలు వేసేసుకున్నారనుకోండి, ఎంతవరకు చేయగలుగుతారు? అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవచ్చా? సమయం సేవ కోసం తప్పకుండా తీయాలి అంటున్నారు బాబా. తోడి బీ సేవా కరో, సమయ నికాలో, కొంచెమైనా మీ 21 జన్మల గ్యారంటీ బాబా ఇచ్చినప్పుడు మీరు కొంచెమైనా సేవ కోసం సమయం తీయాలి కదా. ఆప్కే పాస్ సంకల్ప శక్తితో హే, మనసా సేవ చేయడం ఎంత తేలిక, సంకల్ప శక్తి ఉంది మీ దగ్గర. సిర్ఫ్ జో బాప్ సే మిలా హే వా అప్నే భాయి బెహనోం కో దో, బాబా నుండి ఏదైతే దొరుకుతుందో అది మీ సోదర సోదరులకు ఇవ్వండి. సదా చెక్ కరో, ముझे బ్రాహ్మణ్ పరివార్ కే బీచ్ సంస్కార్ మిలన్ కి రాస్ కర్నా ఆతా హై.
బ్రాహ్మణ పరివారం మధ్యలో సంస్కార మిలనం యొక్క రాస్ చేయడం వస్తుందా? బాప్దాదానే కహాతా వహ రాస్ కబ్ కరేంగే ఉస్కి డేట్ బి ఫిక్స్ కరో. మరి ఈ రాస్ అనేది బ్రాహ్మణులందరూ కూడా సంస్కారాలు కలుపుకుంటూ సేవ చేయడం. రాస్ అంటే డ్యాన్స్లు వేయడం కాదు బాబా చెప్పేది. రాస్ అంటే ఒకరినొకరు సంస్కారాలు కలుపుకొని వీళ్ళు చేస్తూ అందరితో చేయించడమే రాస్ చేయడం అంటే. నేను ఒక్కళ్ళనే చేస్తాను అంటే దాన్ని రాస్ చేయడం అంటారా? సేవ నేను ఒక్కళ్ళనే చేసుకుంటాను అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఏం చేయాలి? అందరికీ కూడా సేవ నేర్పించి అందరితో కలిసిమెలిసి సేవ చేయడం నేర్చుకోవాలి. అప్పుడే రాస్ అవుతుంది, లేకపోతే ఒక్కళ్ళు చేసే డ్యాన్స్ అవుతుందన్నమాట. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ఒక్కళ్ళే ఎప్పుడు చేయకూడదు, అందరినీ కలుపుకొని అందరికీ నేర్పించుకొని సేవ చేయాలి. సంస్కారాన్ని కలుపుకుంటే రాసి అంటున్నారు బాబా. అంటే వాళ్ళంటే నాకు పడదు, వీళ్ళంటే నాకు పడదు, వీళ్ళతో నేను సేవ చేయలేను అనకూడదు. మళ్ళీ సంస్కారాలు కలుపుకొని సేవ చేస్తేనే రాసి చేసే పరమాత్మ ప్రియమైనటువంటి ఆత్మలు, గోపికలైనటువంటి ఆత్మలు. లేకపోతే నేనేమీ కలుపుకోలేను, ఎవరితో కలుపుకోలేను, నేను సేవ చేయలేను అంటే గోపికలు అవుతారా? గోపికలు అంటే ఏంటి అర్థం? శరీర భ్రాంతి కూడా మర్చిపోయి పరిగెత్తే వాళ్ళని గోపికలు అంటారు. అంతేకాని అదేం జరుగుతుంది ఇదేం జరుగుతుంది అని చూసుకుంటూ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకున్నారా గోపికలు? శరీరం భ్రాంతి కూడా మర్చిపోయి డాన్స్ వేసుకుంటూ రాస్ చేశారు అని చెప్తూ ఉంటారనమాట. బాబా అంటున్నారు చూడండి, రాస్ కబ్ కరేంగే. మరి రాస్ ఎప్పుడు చేస్తారు మీరు చెప్పండి, డేట్ ఫిక్స్ చేయండి. ఫిక్స్ హో సక్తీ హై तो पहली लाइन बताओ, हाथ उठाओ, हो सकती है पांडव भी बताओ, उठाओ. బాబా అంటున్నారు ఫస్ట్ లైన్ వాళ్ళు చెప్పండి, చేయొద్దండి. పాండవులు కూడా చెప్పండి. పాండవంకే బినా గతి నహి. పాండవులే లేకపోతే అసలు ఏమీ నడవదు. సేవ ఏం నడుస్తుంది? పాండవులు లేకపోతే నడవదు. అవి లాస్ట్ టర్న్ హే. ఇప్పుడు ఇదే లాస్ట్ గ్రూప్, ఇంకా బాబా మిలనం గ్రూప్ లాస్ట్ గ్రూప్ కదా. అంటే హోలీ గ్రూప్ అంటే లాస్ట్ గ్రూప్ కదా. ఇంకొక టర్న్ ఉంటుంది మరి తర్వాత, హోలీ తర్వాత అంతే. ఉస్మే హరేక్ అప్నే లియే క్యా దృఢ సంకల్ప హే. ఎవరికి వాళ్ళు చెప్పండి, మీకోసం మీరే దృఢ సంకల్పం చేస్తున్నారు. ఫిక్స్ చేసుకొని రాయండి. కిतना समय लगेगा जो ब्राह्मण परिवार में कहा भी कभी भी संस्कार अपना कार्य नहीं करे. బ్రాహ్మణ పరివారంలో ఎక్కడైనా ఎప్పుడైనా మీ కఠినమైన సంస్కారాలు కార్యం పెట్టకూడదు. రాస్ చేయాలి, అన్నీ కలుపుకోవాలి, సేవ చేయాలి. చాహే మేరా సంస్కార్ చాహే దూసరే కా సంస్కార్ భీ. నా సంస్కారాలైనా ఇతరుల సంస్కారాలైనా కలుపుకొని సేవ చేసుకుంటున్నానా చూసుకోండి. మేరేకో ప్రభావం నహి డాల్. వేరే వాళ్ళ సంస్కారాలు నా మీద ప్రభావం వేయకూడదు. ఏ డేట్ ఫిక్స్ హో సక్తీ హై. ఇలా సంస్కారాలని కలుపుకొని డేట్ ఫిక్స్ చేయగలరా? హాత్ ఉఠావో. అచ్చా సభీ కా ఫోటో నికాలా. అందరి ఫోటో తీశారు కదా. క్యోంకి జైసే అచానక్ సీన్ देखी ना, जापान में भूकंप और सुनामी आई है जिसमें बहुत नुकसान हुआ है. మరి ఆ సంవత్సరం జపాన్లో భూకంపము సునామీ వచ్చినాయంట. బాబా అంటున్నారు చూడండి, మరి ఎంతో నష్టం జరిగిందనమాట. మరి సీన్స్ చూస్తున్నారు కదా మీరు. ఐసే సబ్ అచానక్ హీ హోనా హై. ఇలాగే సడన్గా ఎక్కడైనా భూకంపం వస్తుంది, ఎక్కడైనా సునామీ వస్తుంది. హఠాత్తుగా వస్తుంది, ఎవరికి చెప్పి రాదు సునామీ అంటే. బాప్దాదా తయారుతో దేఖేంగేనా. అందుకనే బాప్దాదా తయారీ కూడా చూస్తారు కదా. పిల్లలు ఎంత తయారీ చేసుకున్నారు, ప్రకృతిని జయించే తయారీ, ప్రకృతిని సతోప్రధానంగా చేసే తయారీ ఎంత చేసుకున్నారు. दूसरों को शुभकामना देते हो तो बाप दादा ने देखा वहा तुम दूसरे की सेवा की प्रोग्राम भी बनाया था. इतरला सेवा प्रोग्राम में तैयार చేశారు. अगर हर आत्मा के प्रति सदा शुभकामना रखो. నంబర్వార్ तो होना ही है. ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన ఉంచుకోవాలి. నంబర్వార్గా అయితే ఉంటుంది. యాద్గార్ మాలలో కూడా అందరూ ఒకే నంబర్ తీసుకుంటారా ఏంటి? నంబర్వార్గానే ఉంటారు, మాల అయితే తిప్పుతూనే ఉంటారు. ఎవరికి ఏ నెంబర్ వచ్చినా అలాంటిది కాదు. అందరూ నంబర్ వారుగానే ఉంటారు, అందరూ ఒకే సమానంగా ఉండకపోయినా కానీ కలుపుకోవాలి. అదే మాలంటే. మాలలో వేరువేరుగా పడిపోతారా ఏంటి? పూస విడివిడిపోతే దాన్ని మాల అనరు. వేరువేరుగా నంబర్లు వేరువేరుగా ఉన్నా కలుపుకుంటేనే మాల అంటారు. భిన్న సంస్కారాలు చూస్తున్నారు కదా. శుభభావన శుభకామన ఉంచుకోవాలి. ఆఖిర్ భీ బ్రాహ్మణ్ పరివార్ హై, కైసా భీ హై పరివార్తో మేరా హై. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా నా పరివారమే కదా. ఇంట్లో పరివారంలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా నడుపుకుంటున్నారా, నడుపుకోవట్లేదా? బ్రాహ్మణ పరివారంలో కూడా అలాగే నడుపుకోవాలి తప్పనిసరిగా అంటున్నారు బాబా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఇది నా పరివారము, నా బాబా. మేరా బాబా कहते हो वैसा मेरा परिवार भी है. మేరా బాబా అంటున్నారా అనట్లేదా? మరి మేరా పరివారమేనా బ్రాహ్మణ పరివారం? మరి మేరా బాబా అన్నప్పుడల్లా మేరా బ్రాహ్మణ పరివారాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా.
ఉమంగ ఉత్సాహం ఉంది, మరి చెయ్యెత్తారు. एक दो को सहयोग एवं शुभ भावना शुभकामना की दृष्टि वृत्ति स्मृति रखने से यह ह्रास होगा. బాబా అంటున్నారు ఒకరికొకరు శుభభావన శుభకామన దృష్టి వృత్తి స్మృతి ఉంచుకోవడంతోనే ఈ రాస్ జరుగుతుంది, ఏమీ పెద్ద విషయం కాదు అంటున్నారు. ఇస్ పర్ జో బహుత్ అచ్చా నంబర్ లేగా డేట్ పర్ ప్రాక్టికల్ కర్కే దిఖాయేగా. మంచి నెంబర్ తీసుకున్నప్పుడు మరి డేట్కి ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. అతీతంగా ప్రియంగా ఉన్నవారికే మరి గిఫ్ట్ లభిస్తుంది. ఇనామ్ అభి నహీ బతాయేంగే, ఇప్పుడే చెప్పరు గిఫ్ట్ ఏంటి అని. బాప్దాదా ఇనామ్ దేంగే క్యూ, సేవా కర్నే కా టైం నికాల్నా హై. ఎందుకు ఇస్తానన్నారు గిఫ్ట్? సేవ చేయడానికి సమయం ఫిక్స్ చేసుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారంట బాబా. మరి చూడండి ఎన్ని గిఫ్ట్లు వస్తాయో. కైకుల వరకు చూద్దామా మరి. సేవ చేయడానికి, మనసా సేవ చేయడానికి, సేవ చేయడానికి టైము ఫిక్స్డ్గా తీయాలి అంటున్నారు బాబా. నాకు టైం కుదరలేదు అనొద్దు, అందరూ కలిసి సేవ చేయాలి. अपनी तरफ खींच लेते इसलिए समय पे अपने अभी आवश्यकता ठीक है ना. బాబా అంటున్నారు మరి సమయం తీయాలి. సంస్కారాల యొక్క గొడవలు వచ్చినాయి అనుకోండి, దాని వైపే వెళ్ళిపోతూ ఉంటుంది, టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు సంస్కారాలని కలుపుకోవడం చాలా చాలా అవసరము అంటున్నారు. यहाँ भी सभी मधुबन वाले हैं ना, आगे बैठने वालों को देख बाबा बोले पसंद है ना. బాబా ముందు కూర్చున్న వాళ్ళని మధుబన్ పిల్లల్ని అడిగారు, ఇష్టమే కదా అన్నారనమాట. మధుబన్ నివాసియం ప్రతి దిల్ కా ప్యార్ హై, హృదయపూర్వకమైన ప్రేమ బాబాకి మధుబన్ నివాసీలంటే ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళకి 24 గంటలు సేవ తప్ప ఇంకేమీ ఉండవు, సేవా స్వపురుషార్థం. ఇంకా బాబాకి సమర్పితమైన పిల్లలు అంటే ఏముంటుంది, బాబానే ఉంటారు నిరంతరం, బాబా సేవ బాబా, అంతే కదా. మధుబన్ వాలోం కా భీ హై తో యహ భీ బాబా कहते బాబా సే ప్యార్ హై ఔర్ రహేగా. ఎందుకంటే మరి వాళ్ళు సేవలో సమర్పితమయ్యారు, నిరంతరం సేవ చేస్తున్నారు అంటే బాబా మీద ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు నిరంతరము సేవ కోసం జీవితం అనేది త్యాగం చేశారు. ఎందుకంటే తమకంటూ సమయం అనేది ఏమీ ఉండదు, ఇంకా సేవ కోసం తప్ప ఇంకా తమకంటూ సమయం అంటూ ఉండదు. పురుషార్థం చేసుకోవడానికి, సేవ చేయడానికి ఇదే సరిపోతుందన్నమాట. కాబట్టి ఎవరి కోసం సమయం కేటాయించరు, తమ కోసం తాము కూడా కేటాయించరు. ఇంకా ఓన్లీ బాబా సేవ, యోగము సేవ, అంతే. కాబట్టి ఎంతో ప్రేమ ఉంటేనే కదా ఇలా చేయగలరు, లేకపోతే ఎవరైనా చేయగలరా? కాబట్టి బాబా అంటే ఎంతో ప్రేమ ఉంది. అలాగే బాబాకు కూడా పిల్లలంటే, ఎంత త్యాగం చేసిన పిల్లలంటే ఎంతో ప్రేమ ఉంటుంది కదా. మిట్ నహీ సక్తా హై, అమర్ హై. ప్రేమ ఎప్పుడు కూడా తొలగిపోదు, చెరిగిపోదు, అమరం. తో తబ్ తో మధుబన్ వాసి బనే హై నా, కహా భీ మధుబన్ వాసి జాతే హై తో కిస్ రిగార్డ్ సే దేఖ్తే హో. మధుబన్ వాసీలు అందుకే ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఎంతో గౌరవంగా చూస్తారు మధుబన్ వాసీలు అంటే. మధుబన్ కా హై, మధుబన్ కా హై ఏమనుకుంటారు, మధుబన్ వాసీలు వీళ్ళు, మధుబన్ వాసీలు అని ఎంతో గొప్పగా చూస్తారు. అటెన్షన్ అనేటువంటిది మరి ఉంచుకోండి. లాస్ట్ టర్న్ పెహలే సభీ మధుబన్ మే కోయి స్థాన్ ముకర్రర్ కర్నా జహా అప్ని చిట్కీ డాలే, లేకిన్ లాస్ట్ టర్న్కే పెహలే. బాబా అంటున్నారు మరి స్థానం ఫిక్స్ చేసుకోండి, మరి మీ చిట్టి కూడా వెయ్యాలి కదా లాస్ట్ టర్న్ కంటే ముందే. సభీనే హోలీ మనాయి, అందరూ హోలీ జరుపుకున్నారా? ఆప్కి తో రోజు హోలీ హై, అభీ భీ యహ్ తో బాహర్ కా థోడా మనానా హోతా హై. మీ అందరికీ హోలీ అయిపోయింది, బాబా సాంగత్యం అనే హోలీ. ఒక్కసారి బాబా సాంగత్యం అనే హోలీ జరుపుకుంటే రంగులేసుకోవాలని అనిపించదు. ఎందుకంటే ఈ ఆనందం ముందు ఆ ఆనందం ఎందుకు, పనికిరాని ఆనందం అనమాట. కాబట్టి బాబా సాంగత్యం అని రంగులో ఉంటారు. బయట కూడా హోలీ ప్రోగ్రాం జరుపుతూ ఉంటారు, హోలీ జరుపుతారు, రంగులు వేస్తారనమాట, గులాబ్ జల్ చల్లుతారు కదా. కాబట్టి ఇదేంటిది బయట వాళ్ళ కోసం, బయట వాళ్ళు మరి ప్రోగ్రామ్ వీళ్ళు కూడా హోలీ జరుపుతున్నారు అని అర్థం చేసుకుంటారు కదా. అసలు హోలీ ఏంటితో, పరమాత్ముడితో జరుపుకోవాలనే జ్ఞానం చెప్పాలన్నా వినాలన్నా వాళ్ళ కోసం హోలీ చేయాల్సి వస్తుంది. కాబట్టి హోలీ చేసేది ఎవరి కోసం? ఇంకా బాబా జ్ఞానం అర్థం కాని పిల్లలు, పూర్తిగా బలిహారం అవ్వని పిల్లల కోసం అనమాట. ఏదైనా పండగ చేస్తున్నాము అంటే ఏంటి, ఇంకా అర్థం కాని వాళ్ళ కోసమే కదా. కాబట్టి అతి స్నేహి అతి ప్యారే లాడ్లే सिखलते स्वमान धारे सब बच्चों को बाप दादा पद्मा गुना याद प्यार भी दे रहे हैं, दिल का दुलार भी दे रहे हैं. बाप दादा देख रहे चारों ओर, सब सुन के देख के हर्षित हो रहे हैं. और అన్ని వైపులా ఉన్నటువంటి పిల్లలకి, నలువైపులా ఉన్నటువంటి పిల్లలకి ప్రియ స్మృతులు అందరూ చూస్తున్నారు. స్వమానధారి అల్లారు ముద్దు పిల్లలు, ప్రియమైన పిల్లలు, స్వమానధారి పిల్లలు, ప్రతి ఒక్కరికి పద్మా గుణాల ప్రియ స్మృతులు, హృదయపూర్వకమైన ప్రేమతో పాటు నలువైపులా ఉన్న పిల్లలు కూడా బాబాను చూస్తున్నారు, వింటున్నారు మురళి.
आज पहली बारी कौन आए हैं, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు లేవండి అన్నారు. यह सभी पहली बारी आए हैं. అచ్చా, పహలీ బారి మధుబన్ నివాసి బన్నే కా భాగ్య ప్రాప్త హువా. మొదటిసారిగా మధుబన్లో అడుగుపెట్టారు, మధుబన్ నివాసిగా ఈ అదృష్టం దొరికింది. సభీ ఆప్కే భాయి బహన్ और बाप दादा भी आप सभी के पहले बारी आने के मुबारक दे रहे हैं. మొదటిసారిగా వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభి బాప్ దాదా దేఖేంగే క్యూంకి ఛాన్స్ హై కి థోड़ी देरी से आए हैं, लेकिन जो चाहे वह अभी भी लास्ट सो फास्ट जाकर के फर्स्ट नंबर लेकर फर्स्ट डिवीजन में आ सकते हैं. लास्ट सो फास्ट వెళ్ళి ఫస్ట్ డివిజన్లో రావచ్చు. तो बाप दादा का जो भी आज आए हैं उन सभी बच्चों को वरदान है. ఈరోజు వచ్చిన పిల్లలందరికీ బాప్ దాదా వరదానం. सिर्फ जो बाप के महावाक्य है उस శ్రీమత్ पर चलते रहेंगे. బాబా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రీమతం పైనే నడుస్తాము. శ్రీమతంతోనే శ్రేష్టమైన డివిజన్లో రాగలరు. అదే మిమ్మల్ని తీసుకొస్తుంది. ఇతనే సారే పరివార్ ద్వారా ఆప్ సభీ కో వరదాన్తో బాప్ కా హోతా హై. ఇంత పెద్ద పరివారం ద్వారా అందరికీ వరదానం అయితే బాబా ఇస్తారు. కానీ శుభభావన శుభకామన ఏదైతే ఉందో, ఎంత ఆగే బడనే చాహే ఉతనా బడ్ సక్తే హో, ఎంత ముందుకు వెళ్ళాలంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. అభి ఆప్కో దిల్ సే దువాయి దేంగే. ఇప్పుడు మీకు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ఇస్తారు. జహా భీ క్లాస్ మే ఆతే హో వహా ఆప్కో దువాయి మిల్తీ రహేగి. ఎక్కడ మీరు క్లాస్లో వచ్చినా మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎప్పుడైతే క్లాస్లో వస్తారో ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వస్తాయి. తీవ్ర పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. నిశ్చయ రఖో, నిశ్చయం ఉంచుకోండి అంటున్నారు బాబ్దాదా. అంటే కొత్తగా వచ్చిన పిల్లలకి క్లాస్కి రావాలి, పురుషార్థం చేయాలి అని తెలియదు కదా, అందుకనే బాబా అంటున్నారు, మళ్ళీ చెప్తున్నారు, గుర్తు చేయిస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మీరు క్లాస్కి వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు బాబావి పొందినట్టే. స్పెషల్గా ఆశీర్వాదం ఇచ్చే విషయం ఉండదు అంటున్నారు. క్లాస్కి రావడమే ఆశీర్వాదాలు పొందడం. నిశ్చయం చేసుకోండి అంటున్నారు బాబా. చాలా మంచి, బహుత్ బడియా, మంచిది అన్నారు బాబా. అచ్చా, మనం కూడా బాబాకి యాద్ ప్యార్ చెప్దాం. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 वरदान. हर संकल्प और कर्म में सिद्धि अर्थात सफलता प्राप्त करने वाले संपूर्ण मूर्त भव. ప్రతి సంకల్పం మరియు కర్మలో సిద్ధి అంటే సఫలతని పొందే సంపూర్ణ మూర్తులుగా కండి. సంకల్పం కి సిద్ధి తబ్ ప్రాప్త హోగి జబ్ సమర్థ సంకల్పం కి రచన కరెంగే. సంకల్పాలలో సిద్ధి ఎప్పుడు లభిస్తుందంటే మీరు సమర్థమైన సంకల్పాలు క్రియేట్ చేయాలి, రచన చేయాలి. ఏం చేయాలి? సమర్థమైన సంకల్పాలు రచన చేయాలి. అప్పుడు అధిక సంకల్పాల యొక్క రచన ఏదైతే చేస్తున్నారో దాని పాలన అనేటువంటిది చేయలేరు. కాబట్టి ఎంత రచన ఎక్కువ చేస్తూ ఉంటే అంత శక్తిహీనం అయిపోతూ ఉంటారు. సమర్థ సంకల్పాలు తక్కువగా ఉంటాయి, వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా ఉంటాయి కదా. కాబట్టి ఫస్ట్ వ్యర్థం యొక్క రచనను బంద్ చేయండి. సఫలత అనేది అప్పుడే లభిస్తుంది. और कर्मों में सफलता प्राप्त करने की युक्ति है. కర్మలలో సఫలత పొందే యుక్తి కర్మ చేసే ముందే ఆది మధ్యాంతం ఆలోచించుకొని కర్మ చేయాలి. ఇస్సే హీ సంపూర్ణ మూర్తి బన్ జాయేంగే. దీంతోనే సంపూర్ణ మూర్తులుగా అవుతారు. స్లోగన్. సమయ పర్ దుఃఖ और धोखे से బచ్కర్ సఫల్ హోనే వాలా హీ జ్ఞాని హై. సమయానికి దుఃఖము మోసం నుండి రక్షించుకొని సఫలం చేసుకునేవారే జ్ఞాని ఆత్మలు. అవ్యక్త ఇషారే. అపవిత్రత కే చీజ్ కో భీ సమాప్త కర్ సంపూర్ణ స్వచ్ఛ బను. అపవిత్రత యొక్క బీజాన్ని సమాప్తం చేసుకొని సంపూర్ణ స్వచ్ఛంగా కండి. आप होली हंस बच्चों का आहार भी शुद्ध, व्यवहार भी शुद्ध, अशुद्धि का नाम निशान भी ना हो. మీరు హోలీ హంసలైన పిల్లలు. మీ ఆహారము శుద్ధము, వ్యవహారము శుద్ధము, అశుద్ధి యొక్క పేరు గుర్తులు కూడా ఉండకూడదు. శుద్ధ దునియామే జారహే హో. శుద్ధమైన ప్రపంచంలో మీరు వెళ్తున్నారు. అపవిత్రత, అశుద్ధత యొక్క పేరు గుర్తులు కూడా సత్యుగంలో ఉండవు. ఎప్పుడైతే ఇలాంటి హోలీ హంసలు అవుతారో అప్పుడు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అని మీ యొక్క బిరుదు ఉంటుంది. విశేష అలాగే థర్డ్ సండే ఆదివారం 6:30 to 7:30 వరకు యోగం అన్నమాట. అందరూ సమూహం రూపంలో ఏకత్రితమై 6:30 నుండి 7:30 వరకు పరమ పవిత్రమైన స్వరూపంలో స్థితులయ్యి పవిత్రత యొక్క దివ్య కిరణాలు వ్యాపింపచేసి సర్వాత్మలకు పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి అనే శుభమైన ప్రేరణ సకాష్ రూపంలో ఇచ్చే సేవ చేయాలి. యోగి భవ, పవిత్ర భవ అనే వరదానము ఇవ్వాలి. అలాగే పవిత్ర స్వరూపంలో స్థితి అయ్యి పవిత్రతా దివ్య కిరణాలు వ్యాపింప చేయాలి. అచ్చా, స్వమానము.
ప్రకృతిని సతోగుణిగా చేసే ప్రకృతి జీత్ ఆత్మను. ప్రకృతిని సతోగుణిగా చేసే ప్రకృతి జీత్ ఆత్మ. ఇదొక హోంవర్క్ చెప్పారు. శుభభావన శుభకామన ద్వారా సంస్కారాల రాసేయమన్నారు. రెండు గుర్తుపెట్టుకోవాలి. అటెండెన్స్ बीके पैडमरी लक्ष्मी देवी किया, बीके शांता किया, बीके सत्यवती किया, बीके देवी किया, बीके चंचन्य, बीके अन्नपूर्णा किया, अट्लागे बीके वेंकटेश्वर अण्य, बीके हेमलता किया, बीके अनंत लक्ष्मी किया, बीके कृष्णवीण किया, बीके सुनीता किया, बीके भद्रजम्म किया, बीके मल्लेश्वर किया. ప్రతిజ్ఞ చేశాం కదా, బాబా దగ్గర గుర్తుంది కదా. యూట్యూబ్లో మురళి విన్నవారు అటెండెన్స్ बीके लीलावती अक्किया, बीके चंद्रगिरी वेंकटाचलपति, बीके हरिप्रसाद अन्य, बीके कल्लाल लक्ष्मी अक्किया, बीके के प्रभु अन्य, बीके पिडुगु रामु अन्य, बीके विजयलक्ष्मी अक्किया, बीके के कविता अक्किया, बीके आंजनेయులు అన్నయ్య, बीके पद्मा अक्किया, डी बीके निर्मलादेवी अक्किया, बीके पिन्निंटी लावण्य अक्किया, बीके శేషగిరి అన్నయ్య, बीके రాజు అన్నయ్య, बीके విజయ్ కుమార్ అక్కయ్య के, बीके సౌందర్య అక్కయ్య, बीके రాణి అక్కయ్య, बीके త్రివేణి అక్కయ్య.